భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో మద్యం సిండికేట్ సభ్యులు బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం బాటిళ్లను 30 అధిక ధరలకు విక్రయిస్తున్నారని జనసేన మండల ప్రధాన కార్యదర్శి విల్లా వివి ఆదినారాయణ ఆరోపించారు. యానం ప్రాంతం నుంచి మద్యం విక్రయాలకు ఎక్సైజ్ శాఖ సిబ్బంది ముడుపులు తీసుకుని అనుమతులు ఇస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. వ్యాపార రీత్యా జరుగుతున్నట్టు ఈ మండలంలో బ్రాండీ షాపుల విషయంలో మొట్టమొదటిసారిగా చెబుతున్నాను. ఈ బ్రాండీ షాప్ విషయాల్లో ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ రేట్లు, అధిక రేట్లు 10 రూపాయలు 20 రూపాయలు చొప్పున అమ్ముతున్నారని, మీ కూటమి ప్రభుత్వంలో ఇది జరుగుతున్నా మీరు ఎందుకు నోరు విప్పడం లేదు జనసేన పార్టీ తరఫున అని నన్ను అడగడం, మీరు కూడా ఈ వ్యాపారంలో ఉన్నారా అని ప్రశ్నించడం అన్నీ జరుగుతూ వచ్చినాయి. ఈ రోజున ఈ బెల్ షాప్ విషయంలో కూడా అధిక రేట్లు షాపు దగ్గర, లైసెన్స్ షాపు దగ్గర నిబ్బికి 10 రూపాయలు అవుతే బెల్ షాపుల్లో 30 రూపాయల నుంచి 40 రూపాయలు వరకు ఎక్కువగా అధిక రేట్లుగా అమ్మి ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కూడా వారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. మీరు ఇబ్బంది పడకూడదు అనుకుంటే ఈ బెల్ షాపులని అరికట్టాలి. ఈ ఎక్కువ రేట్లని ఎప్పుడైతే షాపుల్లో అమ్ముతున్నారో ఎంఆర్పి రేట్ల కంటే ఎంఆర్పి రేట్లే అమ్మాలని